కడియం శ్రీహరి గారు కడియం శ్రీ మీ స్థానాలలో కూర్చోండి ప్లీజ్ 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 అధ్యక్ష మీ స్థానాలలో పోయి కూర్చోండి మీ స్థానాలలో పోయి కూర్చోండి ప్లీజ్ 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 వెళ్ళకు రావద్దు దయచేసి ఈ ప్రాక్టీస్ బాగలేదు వెళ్ళకు రావద్దు ప్లీజ్ అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు సభకు వచ్చిన తర్వాత నిన్న మేడిగడ్డలో జరిగింది కానీ లేదా నల్గొండలో జరిగిన విషయాలపైన కృష్ణానది జలాలపైన గోదావరి నది జలాలపైన శ్వేతపత్రము పెడతామంటున్నారు. తప్పకుండా ఆ శ్వేతపత్రం చర్చలో మేమందరం కూడా పాల్గొంటాం అధ్యక్ష. అన్ని విషయాలను కూడా మనము చర్చించడానికి అవకాశం ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి గారు వాడే భాష పట్ల మాకు అభ్యంతరం ఉన్నది అధ్యక్ష. ఇప్పుడు ఇక్కడ అధ్యక్ష నేను ముఖ్యమంత్రి గారికి ఒక చిన్న సూచన, మీరు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎన్ని విషయాలైనా మాట్లాడవచ్చు, కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా ఎన్ని విషయాలైనా మాట్లాడవచ్చు. కానీ ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి ప్రతినిధిగా, తెలంగాణ ప్రజలకు ప్రతినిధిగా నిండు శాసనసభలో మీరే సహనం కోల్పోయి మీరే వాడరాని భాషను మాట్లాడితే మీరు ఒక ఎగ్జాంపుల్ను సెట్ చేసినట్టుగా భావించవలసి వస్తుంది. ఇది మంచి పద్ధతి కాదు అధ్యక్ష. నేను ముఖ్యమంత్రి గారు సమయం పాటించాలని నేను కోరుతున్నా. వారికి ఓ ప్రధానమైన బాధ్యత ఉంటుంది, వారి పట్ల రాష్ట్ర ప్రజలకు గౌరవం ఉంటుంది. ఆ గౌరవాన్ని కాపాడుకునే విధంగానే ముఖ్యమంత్రి గారు మాట్లాడాలి తప్ప కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి యొక్క మాట్లాడితే బాగుండదు అధ్యక్ష అని ఈ సందర్భంగా చెప్పదలుచు. రాజగోపాల్ రెడ్డి గారు నా వ్యక్తిగతంగా నా పేరు తీసుకొని మాట్లాడాడు. నేను వినండి ఒక మాట, రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు నా పేరు తీసుకొని మాట్లాడారు. ఏమని? నేను ఎవరినో చీట్ చేశానని, నేను ఎవరికో మోసం చేశానని. అసలు కాంగ్రెస్ పార్టీకి చీడ పురుగు నువ్వు, కాంగ్రెస్ పార్టీని చీట్ చేసింది నువ్వు, కాంగ్రెస్ పార్టీని నాశనం చేసింది గారు, కాంగ్రెస్ పార్టీ లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు. సార్ నేను కడియం శ్రీహరి గారు చెప్పిన మాటలకు సంబంధించి అధ్యక్ష ఈరోజు వారిని కోరుతా ఉన్నాం. ఒక సీనియర్ శాసనసభ్యుడు కనుక గౌరవ ప్రతిపక్ష నాయకులు కూడా ఇక్కడ మాట్లాడినా, అసెంబ్లీలో మాట్లాడినా, అసెంబ్లీ బయట మాట్లాడినా కానీ వారు చెప్పిన దాంట్లోనే, వారిలో ఉన్న సీనియర్ శాసనసభ్యుడు చెప్పిన దాంట్లో ఒక ఉదాహరణగా నిలబడాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారిని, మంత్రులందరినీ కూడా, శాసనసభ్యుల అందరినీ కూడా ఆ విధంగా మాట్లాడటం అనేది సరికాదని వారే చెప్పారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడొద్దు అంటున్నారు, సరే. మాట్లాడినప్పుడు ప్రతిపక్ష నాయకులు కూడా బయట కానీ లోపల కానీ మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష. ఒక ఉదాహరణ నిలవాల్సిన వాళ్ళు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి అధ్యక్ష, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి అధ్యక్ష, 10 సంవత్సరాల కాలం పాటు ముఖ్యమంత్రిగా చేసిన అధ్యక్ష, వారి భాష వారి గురించి చెప్పాలా? వారు మాట్లాడిన దానికి అది సరికాదు అని చెప్పే రీతిలో ముఖ్యమంత్రి గారు మాట్లాడటం జరిగింది అధ్యక్ష. మేము ఈరోజు కూడా కోరుతా ఉన్నాం, సభా సాంప్రదాయాలని, సభా గౌరవాన్ని పెంచే ఉదాహరణగా నిలబెట్టే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం అధ్యక్ష. దానికి తోడ్పడాలి అధ్యక్ష. ఈరోజు ఎందుకు చెప్తా ఉన్నా అంటే శ్రీహరి గారికి మొన్న రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు వారు ఒక విషయాన్ని ప్రస్తావన తీసుకొచ్చారు. దాన్ని మీరు అరే మొన్న మాట్లాడినందుకు వారు మాట్లాడే తరుణంలో వీరు మాట్లాడుంటారు అధ్యక్ష. సో దానికి మీరు సీనియర్ శాసనసభ్యులు కనుక మీరు ఉదాహరణగా నిలబడండి సార్. ఎంతో చాలామంది 55 పైమించి కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు ఉన్నారు, వారికి ఒక ఉదాహరణగా నిలబడదాం. ఎందుకు సార్? మనం అందరం కలిసి హౌస్లో ఉన్నప్పుడు మీకు బాధ్యత ఉంటుంది, మాకు బాధ్యత ఉంటుంది. ఈరోజు బాధ్యత గల వ్యక్తులనే మీరు బయటకు పోయి ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా మాట్లాడతాం. మీరు ఊరుకోండి, మేం చెప్పిందే నడవాలి, రాష్ట్ర ప్రజలందరూ వినాలా, మొత్తం శాసనసభ్యులు ఉండాలనే ఒక ఆలోచన సరికాదని చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, డెఫినెట్లీ వీ విల్ ట్రై టు లీడ్ సార్. ఈరోజు మేము సార్ ఏదైనా అన్పార్లమెంటరీ ఉంటే రాజగోపాల్ రెడ్డి గారు, కేటీఆర్ గారు చెప్పిండ్రు,
అన్పార్లమెంటరీ ఉంటే అన్పార్లమెంటరీ రాజగోపాల్ రెడ్డి గారు ఏదైనా మాట్లాడితే తప్పకుండా ఎక్స్పెండ్ చేయాలి. అదేవిధంగా వారు ఏదైనా అన్పార్లమెంటరీ ఉంటే వారిది కూడా ఎక్స్పెండ్ చేయాలి. వి విల్ స్టాండ్ ఎన్ ఎగ్జాంపుల్ సార్, డెఫినెట్లీ ఐఎమ్ టెలింగ్ యూ సార్. సార్ మీరు మీ డిస్క్రిషన్ లెవెల్లో ప్రెసిడెంట్స్ని పెట్టుకొని సాంప్రదాయాలని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం సార్. దీని ఇప్పటివరకు సార్ ఈ సబ్జెక్టుకు సంబంధించి మీరు ఈరోజు బడ్జెట్కు సంబంధించి అంశం పైన ఈరోజు డిస్కషన్ చేస్తున్న సందర్భంలో నేను గౌరవ స్పీకర్ గారిని కోరుతాను. ఐ అండర్స్టాండ్ యువర్ అగని యాజ్ ఎ యంగ్ మెంబర్, మేము కూడా వీ విల్ స్టాండ్ యాజ్ ఎన్ ఎగ్జాంపుల్ అని చెప్తాను. కానీ అంతకంటే పైమించి సీనియర్లుగా ఉన్న వారు కూడా ఉదాహరణ నిలబడాలి కదా సార్. నిన్న మాట్లాడితేనే ఈరోజు ప్రతిస్పందన వస్తుంది. ఈరోజు మేమేం చెప్తా ఉన్నాం అంటే అధ్యక్ష, బడ్జెట్కు డిస్కషన్కు సంబంధించిన అంశం వారు ఏదైనా మాట్లాడాలన్నా వారు ఈరోజు బలహీన వర్గాలకు సంబంధించింది మాట్లాడారు కడియం శ్రీహరి గారు. రేపు మేము పెట్టబోతా ఉన్నాం తీర్మానం. ఆ తీర్మానం గురించి విషయంలో బలహీన వర్గాలకు ఇట్లా మేలు చేద్దామో చెప్పమని చెప్పండి. రేపు ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు వైట్ పేపర్ పెడతాం, దాని సందర్భంలో మాట్లాడమని చెప్పండి సార్. ఈరోజు బడ్జెట్ డిస్కషన్ జరుగుతూ ఉంది. ఆ బడ్జెట్ డిస్కషన్లో వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన అంశాలు మీరు కేటగరైజ్ చేసి మాట్లాడుతూ ఉన్న సందర్భంలో దానికి సంబంధించి మాట్లాడమని చెప్పండి. కానీ డీవియేట్ అయ్యి మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? ప్లీజ్ కంటిన్యూ ద బడ్జెట్ డిస్కషన్ సార్. రాజగోపాల్ రెడ్డి గారు కడియం శ్రీహరి గారి మీద అనుచిత వ్యాఖ్యలు ఏమైనా చేసి ఉంటే రికార్డులను పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడండి. అధ్యక్ష, ఇప్పుడు మొట్టమొదటిగా సభలో నా గురించి అనుచిత వ్యాఖ్యలు చేసింది ఆ సీనియర్ నాయకుడు కాబట్టి నేను ఏమనకుండానే ముందే చెప్పిన, ఆయన పెద్ద మనిషి, ఇటువంటి మాటలు నన్ను అనొచ్చా? అది పార్టీ అధ్యక్ష, అది పార్టీ అంతర్గత విషయం. మంత్రులు ఎవరు కావాలి, మంత్రులు ఎవరు కావాలి, ఎవరిని చేయాలని పార్టీ అంతర్గత విషయం. అధ్యక్ష, మీరు చెక్ చేయండి రికార్డ్స్. ఒకనాడు హరీష్ రావు గారు బాబు ఒక నిమిషం రంగన ఒకనాడు హరీష్ రావు గారేమో ఆ రోజు నా గురించి నా మంత్రి పదవి గురించి మాట్లాడు. మళ్ళా కడియం శ్రీహరి గారు మాట్లాడారు మా పార్టీ గురించి. అధ్యక్ష, మా పార్టీ అంతర్గత విషయం గురించి ఎవరు మంత్రులు కావాలి మా పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు. ప్రతిసారి వీళ్ళ దుర్బుద్ధి ఏంటంటే అధ్యక్ష, వాళ్ళకి అధికారం పోయినప్పటి నుంచి మా కాంగ్రెస్ పార్టీ సభ్యుల దగ్గర పోయి నీకు మంత్రి పదవి రాలేదు, నీకు అది రాలేదు, నీకు అది అని మమ్మల్ని రెచ్చగొట్టి పార్టీని చీల్చే కుట్ర వీళ్ళు చేస్తున్నారు అధ్యక్ష. ఇది వాళ్ళ నైజం, వాళ్ళ కడుపులో విషం ఉంది. నన్ను ప్రతి ఒక్కరి దగ్గర పోయి నువ్వు మంత్రి కాలేదా ఇవన్నీ మాట్లాడేది, ఇది ఈ కుట్ర చేస్తున్నారు కడియం శ్రీహరి గారు. మీరు నాలాంటి మనిషిని పట్టుకొని అధ్యక్ష, నేను తెలంగాణలో పార్లమెంట్లో తెలంగాణ కోసం కొట్లాడిన మనిషిని, నా పదవిని ఇట్లా గడ్డిపోతరా పడేసి మీకు వ్యతిరేకంగా పోరాటం చేసిన మనిషిని. నాకు పదవులు ముఖ్యమా అధ్యక్ష? నేను పదవుల కోసం పాకులే మనిషిని అయితే పదవికి రాజీనామా చేసి మీ ప్రభుత్వాన్ని మున్గోడు ప్రజల కాళ్ళ దగ్గర తీసుకొచ్చిన అధ్యక్ష నేను. మీరు తాటికొండ రాజే అనే వ్యక్తికి, ఉద్యమకారునికి మిమ్మల్ని నమ్ముకొని టీఆర్ఎస్ బట్లకు వస్తే ఒకసారి మంత్రి పదవి నుంచి తొలగించి అవమానించుండ్రు, ఇంకోసారి టికెట్ ఇవ్వకుండా అవమానించుండ్రు. అది కడియం శ్రీహరి గారి చరిత్ర. అది పచ్చకామర్లకు లోకమంతా అధ్యక్ష, మా ముఖ్యమంత్రి గారు, మా గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ 100 సార్లు చెప్పిన అధ్యక్ష, 100 సార్లు ఏమని, ఈ 6 గ్యారెంటీల పథకాలు హామీలు విడతల వారీగా మేము అమలు చేస్తాము అని చెప్పినాం. అమలు చేస్తాము అని చెప్పి మా గవర్నమెంట్ కమిట్మెంట్ తోటి ఉన్నది. ఆల్రెడీ కొన్ని కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేసింది. మీరు ప్రతిసారి అసెంబ్లీలో కానీ బయట కానీ అబద్ధాలు ఆడినరు. మీరు ఎప్పుడు చేస్తారు అని అన్నారు. మేము వచ్చి 2 నెలలు అయింది. మీరు 10 ఏళ్ల పాటు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తున్నారు, నిరుద్యోగ భృతి ఇస్తున్నారు, 3 ఎకరాల స్థలం ఇస్తామన్నారు, ₹1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పి 5 ఏళ్ల కింద 2018లో ఎన్నేళ్లకు చేసింది అధ్యక్ష? వీళ్ళు ఇచ్చిన హామీల విషయంలో ఏమో వీళ్ళు గతంలో 10 ఏళ్లు పరిపాలించి ఒక్క హామీ నెరవేర్చలేదు. మాకు 2 నెలలు సమయం కాలేదు. మా ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ఆహర్నిశలు కష్టపడి మీరు చేసిన తెలంగాణ ఆగమైన తెలంగాణని గాడిలో పెడతామని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. మీకెందుకు కడుపులమంట అంటే మేము చేయొద్దా? మీకు అవకాశం ఇచ్చి 2 సార్లు
మీకు 2 సార్లు అవకాశం ఇచ్చారు, 10 ఏళ్ళు పరిపాలించారు. మీరు విద్యని వైద్యని గాలి కొదిలేసిన మనుషులు, నిరుద్యోగులని గాలి కొదిలే మోసం చేసిన మనుషులు, నిరుపేదలకు ఇల్లు కట్టిస్తామని చెప్పి మోసం చేసిన మనుషులు, రైతులని నిలువ ముంచిన మనుషులు, ప్రాజెక్టుల మీద పేరు మీద రీడిజైన్ పేరు మీద కమిషన్ల కోసం ప్రాజెక్టులు కట్టి దోసుకున్న చరిత్ర వీది. మా ప్రభుత్వం తెలంగాణ ఇచ్చిన పార్టీ ఇది. కాంగ్రెస్ పార్టీ ఆనాడు హైదరాబాద్తో కూడిన తెలంగాణ ఎందుకు ఇచ్చింది అధ్యక్ష? వీళ్ళు అప్లై చేసిపోయిండ్రు. నిజంగా చెప్పాలంటే ఇది మిగులు బడ్జెట్ తోటి ఉన్న రాష్ట్రం. మనమే ఒక 10 రాష్ట్రాలకు అప్పిచ్చే పరిస్థితిలో ఉండే అటువంటి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన పోయిన గణిత చరిత్ర వీళ్ళది. మనకు అప్పులు ఎందుకు చేయాలి చరిత్ర? మనకు హైదరాబాద్ నగరం ఉంది, బోలెడంతా ఆదాయం వస్తుంది. ఈ ఆదాయంతో తెలంగాణను అభివృద్ధి చేసుకోవచ్చు. వీళ్ళు స్వార్థం కోసం అప్పులు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులు చేసిండ్రు. మళ్ళా మాకు ఈరోజు ఏమంటున్నారు, మీరు ఎట్లా చేస్తారో అంటారు, మేము ఇచ్చిన హామీలు ఎట్లా చేస్తారో అంటారు. మేము చేస్తాం, మేము నిరూపిస్తాం, ప్రజలకు ఇచ్చిన మాట నెరవేరుస్తాం, వీళ్ళు తట్టుకోలేరు అధ్యక్ష, వీళ్ళు తట్టుకోలేరు. మమ్మల్ని తట్టుకునే శక్తి వీళ్ళకి లేదు. దమ్ముంటే కేసీఆర్ని హౌస్లోకి రమ్మని చెప్పారు, దమ్ముంటే మేము నిరూపిస్తాం. మా ముఖ్యమంత్రి గారు చెప్పిండు, ఇప్పుడు మీ నాయకుడిని రమ్మని చెప్పండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు నిన్న చెప్పిండు, ఈ రోజు కూడా చెప్పిండు. ఆ దమ్ము లేదు, పారిపోతున్నారు. బయట పోయి మాట్లాడతారు, హౌస్లో మాత్రం చర్చ లేదు. ఈరోజు మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈరోజు మేమందరం కూడా కమిట్మెంట్ తోటి పనిచేస్తున్నాం. ఒక శ్వేతపత్రం ఆర్థిక పరిస్థితి మీద శ్వేతపత్రం ఇచ్చినాం. కృష్ణా వాటర్ దోపిడీ మీద చర్చ చేసి ప్రజెంటేషన్ ఇచ్చినాం. గోదావరిలో మోసం జరుగుతుంది, మేడిగడ్డకు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అందరం పోయి చూసి వచ్చినాం. అది జీర్ణించుకోలేక ఇవన్నీ వాళ్ళు చేసే తప్పుల్ని ప్రజలకు తేట తెల్లంగా కళ్ళ కట్టేటట్టు చూపిస్తున్నాం. కాబట్టి అది తట్టుకోలేక ఈ విధంగా మాకు వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారు అధ్యక్ష. నేను ఈరోజు చెప్తున్నా, మళ్ళీ వీళ్ళ ఆటలు సాగవు. ఏనాడైతే బీఆర్ఎస్ని మార్చిండ్రో అప్పుడే వాళ్ళ పని అయిపోయింది. వాళ్ళు బతుకు తెరువు కోసం, అధికారం కోసం, స్వార్థం కోసం పనిచేసే వ్యక్తులు. ఆనాడు తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టి రేవంత్ రెడ్డి గారు అన్నారు, నిన్న అమాయకులను చంపి పిల్లల్ని చంపిన పాపం మీకు ఉసురు తగులుతుందని చెప్పి వాళ్ళ కుటుంబం లక్షల కోట్లు దోసుకుంది అధ్యక్ష. ఆ పాపం ఎవరో త్యాగం చేస్తే త్యాగాల పునాదం మీద ఏర్పడ్డ తెలంగాణలో ఒక్క కుటుంబం బాగుపడి లక్షల కోట్లు దోసుకున్న చరిత్ర వాళ్ళది. అది తెలంగాణ ప్రజలు 2 సార్లు తప్పు చేసినామని గమనించి ఈరోజు గ్రహించి మళ్ళీ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన అధ్యక్ష. ఇది పేదల ప్రభుత్వం, పేదల రాజ్యం, పేదల కోసం పనిచేస్తుంది. ఈరోజు మమ్మల్ని మా లోపల చీలిక తీసుకొచ్చి నన్ను రెచ్చగొడతారు, నీకేం కాలేదా అంటారు, ఇంకోటి దగ్గర పోతారు, నీకేం రాలేదా అంటారు. ఎంతసేపు మనం చీల్చి మళ్ళీ అధికారం రావాలని కుట్ర చేస్తారు అధ్యక్ష. కానీ వాళ్ళ పప్పులు ఉడుకోవు. మేము కాంగ్రెస్ పార్టీ ఈరోజు మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అందరం కలిసికట్టుగా ఐకమత్యంతో తెలంగాణ ప్రజల కోసం పనిచేసిన తప్పితే పదవుల కోసం పాకులాడే మనుషులం కాదు అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష.